తమిళనాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం అండి, నా పేరు బాబీ గాడు. యాక్చువల్లీ పోక్రీ, ఇడియట్, లోఫర్ ఇలాంటి పదాలు వింటూ ఉంటారు కదా, ఇవన్నీ తిట్లు కాదు, బ్లాక్ బస్టర్ సినిమాలు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? మాలాంటి వాళ్ళ వల్లే, ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళ వల్లే. ఎవడో సినిమా రివ్యూ చెప్పిన తర్వాత బాగుందా బాగలేదా అని వెయిట్ చేసి మరి నేను సినిమా చూడను. నేను ముందే చూసి చాలామందికి చెప్తూ ఉంటాను. కొన్నిసార్లు బాగోలేని సినిమాలను కూడా ముందే చూస్తాను, కొన్ని సినిమాలని నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటాను. సో సినిమా ఇండస్ట్రీకి నాకు చాలా మంచి సంబంధం ఉంది. ఎందుకంటే ఏ సినిమా రిలీజ్ అయినా పాన్ ఇండియాలో నేనైతే ముందు చూస్తూ ఉంటాను అనమాట. సో ఈ బాబీ గాడు ఎక్కడి నుంచి వచ్చాడని మీరు అనుకోవచ్చు. అమలాపురం, ఆత్రేయపురం, ఆహాపురం, ఇచ్చాపురం, వైకుంఠపురం ఇలాంటి ఎన్నో పురాల గురించి మీరు చరిత్రలో, పురాణాల్లో వినుంటారు, గూగుల్ మ్యాప్స్లో కూడా చూసుంటారు. కానీ మనది మాత్రం ఒక అద్భుతమైన పురం, అదే సినిమాపురం అనమాట. సో సినిమాపురం నుంచి బాబీగాడు వచ్చాడు. బాబీగాడు కేర్ ఆఫ్ సినిమాపురం. సో ఈరోజు మనం ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటే కన్నప్ప సినిమా గురించి అండి. అద్భుతంగా ఉంది సినిమా. ముందుగా కన్నప్ప సినిమా గురించి ఒకటే మాట చెప్తాను. చాలామంది రకరకాల మైండ్లతో వచ్చి ఉంటారు. సినిమా బాగుందా బాగాలేదా, లేకపోతే చాలామంది ట్రోల్ చేద్దాం, రోస్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో కూడా థియేటర్లోకి అడుగుపెట్టుంటారు. వాళ్ళందరి నోరులు కూడా మూతపడ్డాయి ఆల్మోస్ట్. ఎందుకంటే ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత అనమాట. మాట్లాడుకుందాం మొత్తం సినిమా గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మొదట ప్రారంభం టైటిల్స్ పడినప్పుడు పెద్దగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పడలేదు. ఏంటి సైలెంట్గా టైటిల్ పడుతున్నాయి, అందరూ ఎవడగాడు గుసగుసలాడుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే టైటిల్ పూర్తయినాయో శ్రీకాళహస్తి గురించి పాట అయితే మొదలైందనమాట. మనందరికీ తెలుసు కదా, ఆల్రెడీ ముందే రిలీజ్ అయింది సాంగ్. ఆ సాంగ్ వాళ్ళ మంచు విష్ణు గారి ఇద్దరు ముద్దుల కూతుర్లు కలిసి పాడారు, కలిసి డ్యాన్స్ కూడా వేశారు. అయితే ఆ పాట శ్రీకాళహస్తి యొక్క చరిత్ర గురించి, దాని విశిష్టత గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. అయితే కొంచెం నాకు అక్కడ ఏమనిపించిందంటే చాలా అద్భుతమైన పాట, చాలా అద్భుతంగా వాళ్ళిద్దరూ పాడారు. వాళ్ళిద్దరూ కూడా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అద్భుతంగా ఉంది. అయితే కొంచెం గ్రాఫికల్గా అక్కడ శ్రీ గురించి చెప్పినప్పుడు, శ్రీ అంటే మనకి సాలిపురుగు అనమాట, సాలిపురుగు గురించి చెప్పినప్పుడు సాలిపురుగు, లేదంటే కాల అంటే మనకి నాగుపాము గురించి చెప్పినప్పుడు నాగుపాము, లేదు హస్త అంటే మనకి ఏనుగు గురించి చెప్పినప్పుడు ఏనుగు. ఈ గ్రాఫికల్గా కొంచెం చూపించి ఉంటే కొంచెం ఆ శ్రీకాళహస్తి విశిష్టత ఇంకాస్త అర్థమయ్యేది అని నాకు అనిపించింది అనమాట. బట్ లిరికల్గా అయితే చాలా అద్భుతంగా ఉంది. బట్ అందరికీ అది అర్థం అవుతుందా లేదా అనేది కొంచెం ఆలోచించాలి. బట్ ఫ్లేవర్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా ఇంకా తెలుసు కదా, తెన్నడో మనకి ఫస్ట్ నుంచి మంచు విష్ణు గారి గురించి చాలామంది అభిప్రాయం ఏంటంటే ఈయన తిన్నగా ఉండడు అని చెప్పి. అంటే చాలా కాంట్రవర్సీలు, చాలా రోస్టింగ్లు, చాలా ట్రోలింగ్స్ ఎదుర్కొన్నారు. బట్ ఇప్పుడు ఆయన తిన్నడు అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా తిన్నడగానే కనిపిస్తూ ఉంటారు. ఆయన ఒక హెవీ పర్సనాలిటీ, చాలా కష్టపడ్డాడు పాపం. ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. మంచు విష్ణు గారి గురించి గొప్పగా ఏం చెప్పుకోవాలంటే ముందుగా మనం ఆయన లేకపోతే కన్నప్ప సినిమా ఈరోజు లేదు. ఎందుకంటే కన్నప్ప అనే కథ మనందరికీ తెలుసు. ఆయనకున్న 2 కళ్ళు శివుడికి, శివలింగానికి ఇవ్వడానికి ఆయన ఎక్కడా వెనకాడలేదు. అందుకే చరిత్రలో ఒక గొప్ప భక్తుడిగా, శివభక్తుడిగా శ్రీకాళహస్తిలో వాయులింగం పక్కన కుడివైపున ఆయన విగ్రహం పెట్టే స్థాయికి వెళ్ళిపోయిందండి. అది కన్నప్ప చరిత్ర. సో ఈరోజు మంచు విష్ణు గారు కూడా ఆయనకున్న ఆస్తిలో మెజారిటీ నాకు తెలిసి మొత్తం పెట్టడానికి ముందుకు వచ్చారనమాట. చాలా రిస్క్ చేశానని ఆయన చాలాసార్లు చెప్పారు. అయితే ఆ రిస్క్ కనిపించింది క్లియర్లీ. బట్ కన్నప్ప సాక్రిఫైస్కి తగ్గట్టు, ఆయన చేసిన త్యాగానికి తగ్గట్టు, ఎక్కడైతే శివుడు ప్రత్యక్షమై కన్నప్ప జీవితాన్ని ఒక చరిత్రనీయం చేశాడో, చరిత్రలో నిలిచిపోయేలా చేశాడో, ఇప్పుడు ఈరోజు మన మంచు విష్ణు గారి ఫిలిం కెరియర్లో కూడా, ఆయన సినీ చరిత్రలో కూడా ఖచ్చితంగా కన్నప్ప అనే సినిమా నిలిచిపోద్ది అనమాట. కలెక్షన్ల గురించి అంటారా, నాకు తెలిసి ఖచ్చితంగా కలెక్షన్లు అయితే కొల్లగొట్టొద్దని అనిపిస్తుంది. ఎందుకంటే నాలాంటోడే, ఇప్పుడు నేనే కదా ముందే చెప్పాను, ముందు ఎవడో రివ్యూ చెప్తే దాకా వెయిట్ చేయకుండా ముందే సినిమా చూస్తానని చెప్పాను కదా, అలాగే ఈ సినిమా కూడా ముందే చూసాను. ఇంకో 2-3 సార్లు 4-5 సార్లు చూడడానికి కూడా రెడీగా ఉన్నాను అనమాట. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ అంతా చూసుకుంటే తిన్నడో తెగలో ఆ తెగల్లో, ఆ యుద్ధాలు, ఆ ఫైట్లు ఇవన్నీ బాగానే చూపించాడు. అండ్ మధ్యలో రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంది కొంచెం. మన హీరోయిన్ ఉంది కదా, హీరోయిన్ నెమలి అనమాట. ఆవిడ పేరు యాక్చువల్లీ ప్రీతి ముకుందన్. మనం ఆల్రెడీ ఓం భీమ్ బుష్ సినిమాలో జలజగా చూసాం. అయితే అప్పుడు ఏం పెద్ద రిజిస్టర్ అవ్వలేదు, కానీ ఈ సినిమాలో మాత్రం అంటే ఎంతటి వీరుడైనా భార్య ముందు తలంచుతాలి. భార్యతో యుద్ధానికి దిగాడు అనుకోండి ఓడిపోతాడు. ఇక్కడ కూడా అంతే. నెమలి పాత్ర కన్నప్ప తిన్నడు జీవితంలో చాలా అద్భుతమైన పాత్ర. తిన్నడు కన్నప్పగా మారడం, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు కదా ఇంగ్లీష్లో, దానికి ఈ నెమలి చాలా అతని భార్య చాలా దోహదపడుద్ది అనమాట. సో చాలా అద్భుతమైన పాత్ర ఇచ్చారు, చాలా అందంగా కూడా చూపించారు, చాలా బాగుందన్నమాట. సో నెమలి నుంచి ముందు పొగుడుతూ మొదలుపెట్టాను. అండ్ ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి
ప్రభాస్ ఎక్కడ కనిపించలేదండి ఫస్ట్ హాఫ్. ఇదేంటి ప్రభాస్ లేడు అంటే ముందే కొంతమందికి తెలుసు ప్రభాస్ సెకండ్ హాఫ్లో వస్తాడని. కాకపోతే ఎక్కడైనా 2-3 క్లిప్పులు, 2-3 రెఫరెన్స్లు, ఒక 2-3 ఎలివేషన్లో బ్యాక్గ్రౌండ్లో వాయిస్లు అన్నా వినబడతాయేమో మన ప్రభాస్ గురించి అని చెప్పి వెయిట్ చేశారు చాలామంది. ఎక్కడా కనిపించలేదు. అయితే ఇంటర్వెల్కి మాత్రం అద్భుతం చేశాడండి. ఇంటర్వెల్ ఇలా ఎత్తాడని చెప్పి ఎవడో అనుకోలేదు. మనకి మంచు విష్ణు గారు ఏం చెప్పారు, ఈ కథ ఏంటంటే ఒక నాస్తికుడు, తిన్నడు అనే నాస్తికుడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది చూపిస్తామన్నారు. బట్ ఇక్కడ ఆయన చేసిన మోసం ఏంటంటే ఒక నాస్తికుడు ఎందుకు నాస్తికుడు అయ్యాడు అండ్ అతని గత జన్మ తాలూకా ఆనవాళ్ళు కూడా ఇందులో వదిలేరండి. అంటే ఈ కలియుగంలో కన్నప్ప అలియాస్ తిన్నడుని ద్వాపర యుగంలో ఎవరు అనేది కూడా చూపించారనమాట. ఇది చాలామందికి తెలిసిన విషయమే, బట్ నేనైతే రివీల్ చేయట్లేదు ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దూర్జట రాసిన కన్నప్ప కథలో ఇదైతే ఉంది. ద్వాపర యుగంలో మహాభారతంలో ఎవరు ఈ క్యారెక్టర్, కన్నప్ప గత జన్మ ఆనవాళ్ళ గురించి ఒక ఆయన రాశాడు. బట్ తెలియని వాళ్ళ కోసం నేను రివీల్ చేయట్లేదు. సినిమా చూడండి, మీరు సర్ప్రైజ్ అవుతారు. కరెక్ట్గా ఇంటర్వెల్కి మోహన్ లాల్ గారిని చాలా సర్ప్రైజింగ్ ప్యాకేజ్గా వాడుకున్నాడు. అంటే ఈ మధ్యలోనే స్టార్టింగే మీకు సినిమా ఎవరి గురించి, కన్నప్ప గురించి అని చాలామంది అనుకుంటారు. కన్నప్పకు కూడా హీరో ఉన్నాడు కదా, ఆయనే శివుడు అనమాట. ఇప్పుడు శివుడు ఎవరో అక్షయ్ కుమార్. సో అక్షయ్ కుమార్ గారితోనే సినిమా స్టార్ట్ అవుద్ది. అక్షయ్ కుమార్ గారికి అంత ఏముంటుంది, ట్రైలర్లో చూపించారు దేవుడు అక్కడ ఉంటాడు అంతే అనుకున్నారు. కానీ ఫస్ట్ హాఫ్ ఆయన స్మైల్ ఒకటి ఉందండి, అద్భుతంగా చేశాడు. ఒక దైవాత్మ ఏంటంటే ఒక డివోషనల్ స్పిరిచువల్ అంటారు కదా, ఆ ఫీల్ అయితే ఆయన క్రియేట్ చేశాడు. ఎప్పుడైతే ఆయన చూసామో ఆయన ఒక చిరునవ్వు అలాగుందనమాట. ఆ చిరునవ్వు కొంచెం ఓకే శివుడు అంటే ఇలాగే ఉంటాడు అనే రెఫరెన్స్ని కొంచెం కరెక్ట్గానే అనిపించింది. ఇంకా ఓకే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ చెప్పాను కదా, ఇంటర్వెల్కి ఒక సర్ప్రైజింగ్ మోహన్ లాల్ గారు ఎవరితడు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వేసి మనకైతే వదులుతాడు. సెకండ్ హాఫ్ ఎప్పుడు చూద్దామా, ప్రభాస్ గురించి ఇప్పుడు దాకా వెయిట్ చేశారు సెకండ్ హాఫ్, బట్ ఎవరితడు అనే క్వశ్చన్ మార్క్ గురించి కూడా పాప్కార్న్కి వెళ్ళిన వాళ్ళు త్వరగా వచ్చేసారనమాట. అదైతే అబ్జర్వ్ చేసాం. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేద్దాం. సెకండ్ హాఫ్ ఇంకా తెలిసిందే కదా, ఎవరితడు అనే క్వశ్చన్ మార్క్కి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఎవరు మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కిరాత అని చెప్పి మనకు ముందుగా అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కిరాత ఎవరు ఓకే అదైతే రివీల్ చేశారు, అద్భుతంగా ఉంది. అండ్ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఒకటి వస్తుందండి. ప్రభాస్ ఎంట్రీ వచ్చినప్పటి నుంచి సినిమా మాత్రం అప్పుడు దాకా ఇలా ఉన్న సినిమా ఇలా వెళ్ళిందనమాట. అంటే యాక్చువల్లీ మనం అలా అనలేము, ఇలా ఉన్న సినిమా ఇలా వెళ్ళలేదు. యాక్చువల్లీ ఎలా వెళ్ళింది సినిమా మనం అబ్జర్వ్ చేయలేదు, మనం ఎక్కడే ఉన్నాం కదా అనుకున్నాం. ఒకసారి ఇక్కడ కనిపించేసరికి ఇంత దూరం ట్రావెల్ అయ్యామనే విషయం కూడా కనిపెట్టలేము. చాలామంది ఏమన్నారంటే రివ్యూలు చెప్పేవాళ్ళు, చాలామంది మాట్లాడేవాళ్ళు ఏమన్నారంటే సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చే వరకు బోరబ్బా లేగబ్బా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీకాళహస్తి బయలుదేరామనుకోండి, హైదరాబాద్ సిటీ అంతా దాటే వరకు ఏముంటాయి మనకి, ఆ బిల్డింగ్లు, మెట్రో రోడ్లు, ఫ్లైఓవర్లు ఇవే కనిపిస్తాయి. ఎక్కడన్నా మీకు డివోషనల్ మూడ్ వస్తుందా? రాదు. ఎప్పుడైతే మనం ఆ శ్రీకాళహస్తి పరిసరాల్లోకి వెళ్ళామో ఆ చుట్టుపక్కల, అప్పుడు మనలో తెలియకుండా స్పిరిచువాలిటీ, ఆ డివోషనల్ మూడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగిందనమాట. మనం అక్కడ దాకా వెళ్ళుకోవాలంటే ముందు ఇవన్నీ దాటాలి కదా, ఆ దాటడమే ఫస్ట్ హాఫ్. మనం డైరెక్ట్ ప్రభాస్ గారి నుంచే సినిమా స్టార్ట్ అయ్యి మొత్తం అంతా భక్త కన్నప్పలా తీయలేదు, ఇది కన్నప్ప అనే తీశారు. అందుకే వీళ్ళ కింద టైటిల్ కూడా ట్యాగులు కూడా 2 ఇచ్చారు, ద బ్రేవెస్ట్ వారియర్, ఇంకోటి ఏంటంటే ద అల్టిమేట్ డివోటీ. సో ఇప్పుడు ఆ రెండింటిని మేనేజ్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అంతా బ్రేవెస్ట్ వారియర్ కింద చూపించారు. ఇందులో మనకి మంచు విష్ణు గారు ఎంతవరకు సక్సెస్ అయ్యారు అంటే నటుడిగా మేబీ ఆ టైంలో పెద్ద మార్కులు కొట్టలేదు. కానీ న్యూజిలాండ్ గురించి చాలామంది ట్రోల్ చేశారు కదా, మన ఇండియాలో లొకేషన్లు లేవా, ఇక్కడ చేసుకోని దానికి అక్కడ దాకా ఎందుకు వెళ్ళారని చాలామంది అన్నారు. అయితే వాళ్ళందరూ నోర్లు మూతపడ్డాయండి. ఎందుకంటే ఒక కొత్త ప్రపంచాన్ని నిజంగానే చరిత్రలో ఇలా ఉండేదేమో, ఆ కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు ఇలా ఉండేయేమో అన్నట్టుగా చూపించారనమాట. ప్రాంతాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. నిజంగా న్యూజిలాండ్ కాకుండా ఏ ఇండియాలోనో సెట్టేసో లేదంటే ఏ అడవుల్లోనో తీసుంటే అంత ఫీల్ వచ్చేది కాదేమో అనేది నా అభిప్రాయం. మరి న్యూజిలాండ్ విషయంలో అయితే సక్సెస్ అయ్యారనే నాకు అనిపించింది. అండ్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ గారు గురించి అలాగో చెప్పుకున్నాం. ఆయన స్టార్టింగే శివుడితో స్టార్ట్ అయింది కాబట్టి సినిమా. తర్వాత మోహన్ బాబు గారి ఎంట్రీ అయితే మొదటి భాగంలోనే ఇంటర్వెల్ లోపే ముందే ఫస్ట్ హాఫ్లోనే కనిపించింది. మోహన్ బాబు గారికి సరైన పాత్ర అనమాట. మహాదేవ శాస్త్రి అంటే ఏంటంటే ఒక ఎప్పుడైతే అహంకారం ఎక్కువైపోయిందో అంధకారం కూడా వచ్చేస్తుందని చెప్పడానికి ఒక ఉదాహరణ అనమాట. ఆయన ఏమనుకున్నాడంటే నాకంటే పెద్ద భక్తుడు ఉండరు అని అనుకుంటాడు. బట్ ఆయనకు కూడా ఎండింగ్లో సినిమా క్లైమాక్స్లో కొంచెం కనువిప్పు కలిగించారనమాట ఈ సినిమాలో. కరెక్ట్ మోహన్ బాబు గారికి కరెక్ట్ అయిన పాత్ర అండి. ఫస్ట్ హాఫ్ అంతా చూసిన తర్వాత ఇంకా సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ ప్రభాస్ గారి ఎంట్రీ. ప్రభాస్ గారు ఇచ్చింది తక్కువ రోజులే అని చెప్పి అందరికీ తెలుసు. అంటే సినిమా ఇంటర్వ్యూలు కావచ్చు, ఈ ప్రెస్ మీట్లు కావచ్చు, ఫాలో అయిన వాళ్ళకి అర్థమైంది. కానీ ఆ తక్కువ సమయాన్ని కూడా చాలా అద్భుతంగా వాడుకున్నారండి.
అద్భుతంగా వాడుకున్నారు. ఇక్కడ డైరెక్టర్ గారికి మంచు విష్ణు గారికి క్రెడిట్ అంతా ఇవ్వాలి. ఎందుకంటే ఉన్న కొంచెం సమయంలో ఆ కటౌట్కి ఏ 4-3 ఒక ఫైట్ సీన్ పెట్టేసి క్యామియో కింద ఎండ్ చేసేయచ్చు, కానీ అది వాడలేదు. ఎందుకంటే ప్రభాస్ అనే వ్యక్తి ఈ సినిమాకి ఒక ఎసెన్స్ అయిపోవాలి, ఒక కీలకం అయిపోవాలి. అంటే ఇప్పుడు కష్టపడి ఒక గదిలో ఎవడో బంధించబడి చుట్టూ తలుపులు ఉన్నాయి, చుట్టూ తలుపులకి తాళాలు ఉన్నాయి, కానీ తాళం చెవి లేదు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందనుకోండి, మనం తాళం చెవి కోసం ఎదురు చూస్తాం. అలాంటి తాళం చెవే ప్రభాస్ అనమాట. ప్రభాస్కి చాలా కీ రోల్ ఇచ్చారు. మనం అంటూ ఉంటాం కదా కీ రోల్ అని. ప్రభాస్దే కీ రోల్, ప్రభాస్దే కనువిప్పుతే కలిగించే రోల్. కన్నప్ప ఒక తిన్నడు కన్నప్పగా మారడానికి ప్రభాస్ ఉండాల్సిందే. ప్రభాస్ లేకపోతే అలాంటి రోల్ అది. రుద్ర ఎప్పుడైతే శివుడు పిలుస్తాడు, ఇదన్నీ ట్రైలర్లో మనం చూసాం కదా. ఎందుకు వచ్చాడు అంటే ప్రభాస్ కూడా ఏదో వచ్చి డైరెక్ట్ మంచు విష్ణుతో సంభాషణ కాదు, ప్రభాస్ని ఒక 3 రకాలుగా వాడుకున్నారు. ప్యారలల్ ఆ స్క్రీన్ ప్లే ఏంటంటే భలే ఉంది. అంటే ఒక సీన్ నుంచి ఇంకొక సీను, ఒక ముగ్గురితో సంభాషణ ఉంటుంది ప్రభాస్ గారికి. ముగ్గురు సంభాషణ కూడా ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. 3 లైన్లు ప్యారలల్గా ఉంటాయి అనమాట, సమాంతరంగా అంటారు కదా, అదనమాట. అద్భుతంగా ఉంది. ప్రభాస్ గారిని అయితే చాలా బాగా వాడుకున్నారు. ఆయనతో మనకి స్పిరిచువాలిటీ బోధించారు, తత్వం బోధించారు, ఫిలాసఫీ. ఇంకోవైపు సైకాలజీ కూడా. అంటే ఈ జనరేషన్ ఈ వాళ్ళ ఏం ఫీల్ అవుతారు, మన సైకాలజీని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఆ సైకాలజీని కూడా చూపించారనమాట. ప్రతి ఒక్కటి అంటే ఒక పామరుడి నుంచి ఒక భక్తిపరుడు వరకు అంటే ప్రతి ఒక్కడికి అర్థమయ్యేలా ప్రభాస్ మాటలు చాలా అద్భుతంగా ఒక శ్లోకాల్లో ఉంటాయన్నమాట. అద్భుతంగా రాశారు. ఆ డైలాగులు ఎవరో కానీ చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఇంకా ప్రభాస్ ఎంట్రీ అయిపోయింది. ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉందో ఎగ్జిట్ కూడా అలాగే ఒక ప్రాపర్గా ఎగ్జిట్ ఇచ్చారు. ఆయనకి ఇచ్చిన తక్కువ స్పేస్లో అద్భుతంగా ఎగ్జిట్ ఇచ్చారు. బట్ తర్వాత విషయం, ప్రభాస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సినిమా డప్పుమని పడిపోతే ఏమీ లేదు కదా. ఆ బాధ్యతని మన మంచు విష్ణు గారు భుజాన్ని వేసుకున్నారనమాట. ఎక్కడ దించలేదండి, ఇంకా పైకి లేపారు. మేబీ ప్రభాస్ గారి కంటే నాకు తెలిసి మంచు విష్ణు గారు ఒక ఇంచు ఎక్కువ హైట్ ఉంటారేమో. నిజంగానే 1 ఇంచు సినిమాని ఎత్తు లేపారనమాట. ప్రభాస్ ఎంట్రీ తర్వాత కూడా అందరూ క్లైమాక్స్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. అంటే క్లైమాక్స్లో ఆయన కళ్ళు పీకే సీను, ఆ శివలింగానికి పెట్టే సీను జీవించేశాడండి. మంచు విష్ణు గారి మీద నటనాపరంగా ఎప్పుడూ కూడా ఇంత అద్భుతమైన రివ్యూలు, ఇంత అద్భుతమైన ప్రశంసలు నేనైతే నా జీవితంలో చూడలేదు. ఇప్పుడైతే మాత్రం ప్రతి ఒక్కరు బయటకు వచ్చిన తర్వాత అబ్బా మంచు విష్ణు ఏం చేశాడు అబ్బా అని అంటున్నారు. ఒక నటుడిగా ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అండ్ నాకు తెలిసి కమర్షియల్గా కూడా చాలా గొప్ప సక్సెస్సే కొడతాడు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అని అనుకుంటున్నాను. వీళ్ళందరూ ఎంత ఉన్నా చాలామంది అభిప్రాయం ఏంటంటే ప్రభాస్ గారిని, మోహన్ లాల్ గారిని, శరత్ కుమార్ గారిని, మోహన్ బాబు గారిని, లేదు అక్షయ్ కుమార్ గారిని, వీళ్ళందరినీ వాడుకుని ప్యాన్ ఇండియాలో హిట్ కొట్టడానికి మంచు విష్ణు ట్రై చేశాడు అని అనుకున్నారు. బట్ వీళ్ళందరూ ఉన్నా కూడా మొత్తం సినిమా బాధ్యతని, సినిమా భారాన్ని భుజాన్ని వేసుకున్నది మంచు విష్ణు గారు అని నాకైతే అర్థమైందనమాట. అద్భుతంగా ఉంది సినిమా. మీరు ఏమాత్రం డౌట్ పెట్టుకోకలేదు. ముందు ఎంత తిట్టుకోండి, ఫస్ట్ హాఫ్లో మీ మైండ్ ఎలాగైనా ఉండొచ్చు. క్లైమాక్స్కి బయటకు వచ్చిన తర్వాత మాత్రం రాసి పెట్టుకోండి, మంచు విష్ణు గారిని తిట్టేవాళ్ళు కానీ, మంచు విష్ణు గారి గురించి నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు కానీ ఉండరు. బట్ చాలామంది ఇది మిక్స్డ్ స్పందన, ఒకటి మిశ్రమ స్పందన ఒకటి ఉంది. ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా భరించాలి, సెకండ్ హాఫే సినిమా అని చాలామంది మాట్లాడుతున్నారు. మనం ఇక్కడే హైదరాబాద్లో ఉండి ఒక సిటీలో ఉండి డైరెక్ట్గా శ్రీకాళహస్తికి వెళ్ళిపోలేం కదా, అని అక్కడ ప్రత్యక్షం అవ్వలేం కదా. వాళ్ళకి చెప్తున్నాను, ఇక్కడ నుంచి బయలుదేరాలంటే ముందు ఇవన్నీ దాటి వెళ్ళాలి. ఈ రోడ్లు అన్నీ దాటితేనే మనకి అటవీ ప్రాంతం, తర్వాత ఆ డివోషనల్ మూడు, ఆ స్పిరిచువాలిటీ అన్నీ వస్తాయి. అదే తీసుకెళ్లారనమాట. చాలా అద్భుతంగా తీశాడు. ప్రొడక్షన్ వైజ్ ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమాని ఎలా చూపించాలి ఆ స్క్రీన్ ప్లే వైజ్గా మంచు విష్ణు గారిని ఈ రోజు నుంచి నేను మాస్టర్ మైండ్ కేటగిరీలో పడేయాలని అనుకుంటున్నానండి. అద్భుతంగా అనిపించాడు. ఒక అభిమానిగా, ఒక సినిమా ప్రేమికుడిగా, నేనైతే అభిమానిగా అంటే సినిమా అభిమానిగా, సినిమా ప్రేమికుడిగా చెప్తున్నాను. మంచు విష్ణు గారు అయితే మాత్రం ఒక మాస్టర్ మైండ్. సినిమాని కథని ఎలా చూపించాలి, తెలిసిన కథనే ఇంత అద్భుతంగా చూపించారంటే ఇంకా ఫిక్షనల్ కథ అయితే ఇంకా అద్భుతంగా చూపించేవారేమో అని అనిపించింది. సూపర్, దానికైతే సూపర్ మంచు విష్ణు గారు. బట్ నటన వైజ్ అయితే ముందు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు, కానీ మంచు విష్ణు గారు నేనే కన్నప్ప అని చెప్పుకునేలా ఒక మార్క్ అయితే వేసుకున్నారు. ఆల్రెడీ అప్పట్లో రెబల్ స్టార్ కృష్ణరాజు గారు చేసేసారు. ఇప్పుడు ఏంటి నువ్వు అంతకంటే తోపా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మంచు విష్ణు గారిని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆయన లాస్ట్లో ఆయన యాక్టింగ్ మాత్రం అద్భుతంగా చేశాడండి. సినిమా అయితే నా మాట ఏనండి, ఖచ్చితంగా మీరు 200, 300 టికెట్ వేసుకోండి. చూసి వచ్చిన తర్వాత మీకు లాస్ట్లో ఒకటి ఉంటుంది కదా ఫీల్, ముందంతా ఏమైనా అవ్వచ్చు. ఒక్కొక్కసారి భోజనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు భోజనం కోసం కూర్చుని ఒక గంట వెయిట్ చేయొచ్చు. కాకపోతే రుచి బాగుందనుకోండి లాస్ట్లో ఇదంతా మర్చిపోతాం. సినిమా కూడా అదే అవుతుంది. కన్నప్ప ముందు మీరు ఏదైనా ఫీల్ అయ్యి ఉండొచ్చు, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్కి లాస్ట్ 45 నిమిషాలు చూసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మాత్రం మీరు ఒక అద్భుతమైన మంచి మూడ్తోనే బయటకు వస్తారు. ఇది ఈ బాబీ గాడి మాట.
గుర్తుపెట్టుకోండి, బాబీ గాడు, కేర్ ఆఫ్ సినిమాపురం. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.